Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of Multiarts. So ఈ వీడియోలో అయితే మీరు thumbnail అయితే చూసుంటారు. సో 10,000 రూపీస్తో 1 CR మార్క్ని ఎలా రీచ్ అవ్వచ్చు మనం. సో నెల జస్ట్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ 1 CR మార్క్ని ఎలా రీచ్ అవ్వచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బేసికల్గా ఏంటంటే మనం 5,000 రూపీస్తో కూడా ఈ మార్క్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, సో మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నేను ఆల్రెడీ కేటగిరీస్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అని ఒక ప్లేలిస్ట్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్ అయితే చూడండి, మీకు హెల్ప్ అవుతుంది బిగినర్స్ అయితే. అండ్ నేను ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఆ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు దాని నుంచి రిజిస్టర్ అవ్వచ్చు. లేదు మీ పోర్ట్ఫోలియో మెయిన్లీ స్కాన్ చేయించుకోవాలి, మెయిన్లీ మీ పోర్ట్ఫోలియో హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ రిలేటెడ్ ఇన్పుట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఎందుకంటే 999 దాకా వెళ్ళింది, బట్ మళ్ళీ 2-3 సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. సో 996 ఉంది రైట్ నౌ. ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 1000 మార్క్ని అయితే టార్గెట్గా పెట్టుకున్నాం. సో వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో మెయిన్లీ మనం 1 CR మార్క్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ గుడ్ నెంబర్ టు హ్యావ్ అండి. సో 1 CRని మనం ఎఫ్డి చేసుకున్నా కూడా మనకు అప్రాక్సిమేట్గా ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్కి 60,000 నుంచి 70,000 అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో 1 CR ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్ టు హ్యావ్. సో 1 CR మార్క్ని మనం రీచ్ అవ్వాలంటే మనం 12% పర్ఫామ్ చేసే ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా 12% మినిమం ఇస్తాయండి. సో మినిమం వితౌట్ అ డౌట్ నేను చెప్పగలుగుతున్నాను, మినిమం మీకు 12% ఏదైనా ఇస్తుంది, ఏ ఫండ్ అయినా ఇస్తుంది, బేసిక్ ఈక్విటీ ఫండ్స్. సో ఒక 12% ఇంట్రెస్ట్ 12% రిటర్న్సే వేసాను నేను. 13, 14, 15 కూడా పర్ఫామ్ చేస్తాయి ఫండ్స్. సో బట్ మనం యావరేజ్గా 12% తీసుకుందాం. సో మీరు నెల 12% పర్ఫామ్ చేసే ఫండ్ మీద 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఓకే 20 ఇయర్స్కి ఎగ్జాక్ట్గా మీరు 1 CR మార్క్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్కి లెట్సే మీ ఏజ్ ఇప్పుడు 23 అనుకోండి. ఓకే, మీకు ఒక 20,000 శాలరీ వస్తుంది అనుకోండి. 10,000 రూపాయలు మీరు ఖర్చుకు పెట్టుకొని 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మీకు 40 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికి మీ దగ్గర ఏం చేయకోకుండా 1 CR అనేది క్రియేట్ అవుతుంది వెల్త్. అండ్ మీ ఇన్వెస్టెడ్ వాల్యూ చూస్తే 25 lakhs ఉందండి. మీ అప్రాక్సిమేట్గా 25 lakhs చేంజ్ అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఓవరాల్గా మీ రిటర్న్స్ చూసినట్టయితే అప్రాక్సిమేట్గా 80 lakhs అబోవ్ అయితే మీకు వస్తాయి. సో ఇది ఇంపాసిబుల్ అయితే కాదు. ప్రాపర్ డిసిప్లైన్, ప్రాపర్ స్ట్రాటజీతో ఒక్క ఫండ్ మీద మీరు 10,000 రూపాయలు పెట్టినా మీరు ఈజీగా 1 CR మార్క్ని టచ్ చేయగలుగుతారు విత్ ద శాలరీ ఆఫ్ 20,000. 10,000 మీరు ఖర్చులకు పెట్టుకోండి, 10,000 మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు స్టెప్ అప్ చేసుకుంటే ఇంకా క్విక్గా రీచ్ అవుతారు 1 CR మార్క్ని. ఓకే, సో ఆ 1 CR వచ్చిన తర్వాత మీరు మీ డ్రీమ్ హౌస్ కొనుక్కోవచ్చు, లేదంటే కారు కొనుక్కోవచ్చు, అది మీ రిటైర్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ 1 CRని అలానే ఒక 20 ఇయర్స్ హోల్డ్ చేసిన తర్వాత సో రిటర్న్స్ వైజ్గా కూడా మనం చూసుకోవచ్చు. సో అదే 1 CRని మీరు SWP పెట్టుకుంటే మీకు 20 ఇయర్స్ పాటు రిటర్న్స్ అనేవి కూడా వస్తాయి. అంటే మీరు 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి 10,000 ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మీరు 40 ఇయర్స్ వచ్చినప్పటికీ మీరు రిటర్న్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు SWP. మీరు అంతా తీసి యూజ్ చేయకపోయినా నెల మీకు కావాల్సిన 50,000, 60,000, 70,000 లేదంటే ₹1,00,000 దాకా కూడా మీరు SWP పెట్టుకోవచ్చు. సో SWP పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ అమౌంట్ కూడా గ్రో అవుతూ వస్తుంది. ఓకే, సో ఇది చాలా చాలా సింపుల్ ఫార్మాట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. దీనికి బేసిక్గా ఉండాల్సింది ఏంటి అంటే నేను ఆల్రెడీ చేశాను మ్యూచువల్ ఫండ్ బిగినర్స్ గైడ్ అని చెప్పి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే. ఓకే, సో మనకి బేసికల్గా ఒక పాన్ కార్డ్ ఉండాలి, ఓకే, ఆధార్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఈ మూడిట్లో మీ నేమ్ సేమ్ ఉండాలి. సో ఈ 3 థింగ్స్ ఉండి మీరు ఏ పోర్టల్నైనా, నేనైతే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో TwoInvest అని చెప్పి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. మీరు అందులో కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఒక మంచి ఫండ్ తీసుకొని అందులో కన్సిస్టెంట్గా ఒక 20 ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే 1 CR కన్నా ఎక్కువ కూడా రావచ్చు. 1 CR అనేది బేర్లీ మినిమం నేను చెప్తుంది, ఎందుకంటే మార్కెట్ ఎన్ని సైకిల్స్కి వెళ్ళినా కూడా మనకి గ్రోత్ అనేది అయితే చూపిస్తుంది. సో మెయిన్లీ ఇక్కడ మనం మార్కెట్లో మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్లో మనం రిటర్న్స్ చూడాలంటే మనకు ఉండాల్సింది మనీ కన్నా ఇంపార్టెంట్ టైమ్ అండ్ మైండ్ సెట్ అంటే మెయిన్లీ డిసిప్లిన్.
సో ఏదేమైనా సరే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఆ మనీని టచ్ చేయకుండా ఉండాలి, ఆ మనీని గ్రో అయ్యేదానికి వదిలేయాలి. ఓకే, సో ఇలా మీరు వన్స్ ఇయర్ 10,000 రూపాయలు నెల మీరు 20,000 రూపాయల జీతం మీకు వస్తుంది అంటే 10,000 రూపాయలు మీరు ఖర్చులకు పెట్టుకొని 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మీకు 25,000 రూపాయలు జీతం వస్తుందన్న 10,000 రూపాయలైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, 15,000 రూపాయలు మీరు ఖర్చులకు పెట్టుకొని. సో ఇలాగా ఒక 20 ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీరే చూస్తారండి పొటెన్షియల్ గ్రోత్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ లైవ్లీ. సో ఎవరైతే ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్స్ కాల్ తీసుకొని చేశారో వాళ్ళకైతే చాలా గుడ్ రిటర్న్స్ వచ్చాయి. వాళ్ళ హౌస్ అనేది ఫుల్ఫిల్ అయింది, పిల్లల ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. సో బేసికల్గా నేనేంటంటే ఐ విల్ స్పెసిఫికలీ అబౌట్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. మీ పిల్లల ఎడ్యుకేషన్గా, లేకపోతే మీరు ఈవెన్ ట్రిప్స్కి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గుడ్ పార్ట్ ఏంటంటే, సో మీరు లెట్స్ మీకు ఒక ఏదైనా హాలిడే ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు, ఒక 5 lakhs 6 lakhs ట్రిప్ అది అంటే మీరు ఒక 2,000 3,000 రూపీస్ ఒక మంచి ఫండ్ని తీసుకొని పిక్ చేసుకుంటూ ఒక 2 years 3 years అలాగా మీరు పెట్టి వదిలేస్తే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ నుంచి బెటరే కదండి. ఇప్పుడు మీరు సేవింగ్ అకౌంట్లో పెట్టుకునే దానికన్నా ఇలాగ ఇన్వెస్ట్ చేస్తే మీకు గుడ్ రిటర్న్స్ వస్తాయి కదా ప్రాపర్ నాలెడ్జ్తో. సో మనకి ఎనీ పర్సన్ నీడ్స్ మనీ దీస్ డేస్. సో మనకు మనీ అయితే కావాలి, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ అవ్వచ్చు, లేదంటే రిటైర్మెంట్ రిలేటెడ్ అంటే ఫర్దర్గా మనం వీ మే నాట్ హ్యావ్ ద సేమ్ ఎనర్జీ. మన 50s 60sలో ఉన్నప్పుడు సేమ్ ఎనర్జీ మనకు సస్టైన్ చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఈ మనీ అనేది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అదైతే కన్సిడరబుల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఎప్పుడు ఇన్సూరెన్సెస్ గురించి చెప్పను బేసికల్గా, ఎందుకంటే ఒక ట్యాబ్ ఉంటుంది కదా మనకి ఇన్సూరెన్స్ అనగానే ఒక రకమైన ఫియర్ వస్తుంది నాకు. సో దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు నేను మీకు చెప్తున్నా ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్న అమౌంట్ లేకపోతే సేవ్ చేసిన అమౌంట్ మనకు ప్రాపర్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమైపోతుందంటే అమౌంట్ అంతా కూడా మన సేవ్ చేసిందంతా మన హాస్పిటల్స్కి ఖర్చు అయిపోద్ది. ఓకే, సో మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు అంటే ఒక రకమైన సర్వీస్ చేస్తున్నారని అర్థం. ఎందుకంటే మనం అందరం ఇన్సూరెన్స్ చేస్తేనే ఆ అమౌంట్ నుంచి నీడ్ ఉన్న పర్సన్కి అమౌంట్ సర్వీస్ రూపంలో వెళ్తుంది. 20,000 25,000 మీకు ఎంత లిమిట్ కావాలనుకుంటే అంత లిమిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే అది ఇట్స్ లైక్ ఎ సర్వీస్ ఫస్ట్. సెకండ్లీ అన్నోయింగ్ థింగ్స్ ఏమన్నా జరిగినప్పుడు మన హార్డ్ అండ్ మనీ ఏదైతే ఉంటుందో అది వేస్ట్ అవ్వకోకుండా, హాస్పిటల్కి ఖర్చు అయిపోకోకుండా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేసి ప్రాపర్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసిందంతా కూడా ఖర్చు అయిపోతుంది అన్వాంటెడ్గా. సో అది మనం అవాయిడ్ చేయాలి. అంటే దిస్ ఈజ్ లైక్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ఓకే, ఫినాన్షియల్ యాంగిల్స్లో ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, సో 1 CR మార్క్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. ఒక కన్సిస్టెన్స్తో మీరు 20 సంవత్సరాలు ఉండి మీరు 1,000 రూపాయలతో స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ చేయండి. అండ్ మీరు స్టూడెంట్స్ అయి ఉంటే డెఫినెట్గా నేను స్టూడెంట్ స్పెసిఫిక్ వీడియోస్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే స్టూడెంట్ ఏజ్ నుంచి మనకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే 18+ ఉన్న వాళ్ళని మెయిన్లీ ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ ఇవి చదువుతూ ఉంటారో పాకెట్ మనీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు అనేది ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ సిరీస్ చేయాలా వద్దా అనేది మీరైతే కామెంట్స్ చేయండి. ఎందుకంటే చిన్న ఏజ్లోనే తెలిస్తే మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇప్పుడు మీరు 20sలో 10,000 అంటున్నాను, 18 నుంచి స్టార్ట్ చేస్తే 5,000, ఇంకా తక్కువ అమౌంట్ నుంచి కూడా మనకు ఒక డిసిప్లైన్ వస్తుంది మెయిన్లీ. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్కమ్ పెరిగే కొద్దీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 18+ ఉన్న వాళ్ళని మెయిన్లో ఒక సిరీస్ లాగా స్టూడెంట్స్ అయ్యుండి మీ పాకెట్ మనీతో మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనే సెగ్మెంట్ మీద నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో అవి మీకు కావాలనుకుంటే మీ ఒపీనియన్ కూడా చెప్పండి, అవి చేస్తే ఎలా ఉంటుంది, మీ ఇన్సైట్స్ కూడా ఇవ్వండి. సో దట్ అవన్నీ కన్సిడర్ చేసి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను టు ఇన్వెస్ట్ అని. సో ఆ లింక్లోకి వెళ్ళి మెయిన్ ఆన్బోర్డ్ అవ్వండి. ఇన్వెస్ట్మెంట్కి ఒక మంత్ చూడండి, ఒక 1-2 months చూడండి అసలు ఏ ఫండ్స్ ఉన్నాయి ఏంటి, టర్మినాలజీ అర్థం చేసుకోండి. తర్వాత నిదానంగా స్టార్ట్ చేయండి 1-2 months ఎక్స్ప్లోర్ అయిన తర్వాత. బట్ ఇగ్నోర్ చేయకండి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ని ఇగ్నోర్ చేసే అంత రాంగ్ థింగ్ ఇంకేది లేదు. ఎందుకంటే మనం ఏం చేయకుండా మన డబ్బుల నుంచి డబ్బులు జనరేట్ చేసే మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. అది తక్కువ డబ్బులతో స్టార్ట్ చేసేవి ఇంకా తక్కువ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. ఓకే,
సో దాన్నైతే కన్సిడర్ చేయండి, ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే టైం ఇక్కడ ప్రీషియస్ థింగ్. మనీ కన్నా 1000 రూపాయలు 500 రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు మన ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ. బట్ స్టార్ట్ చేయండి, ఓకే. And yeah, so before winding up the video, I would really request everyone to do subscribe. అండ్ స్టూడెంట్ సిరీస్ మీద కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఐ లుక్ ఫార్వర్డ్ మీ కామెంట్స్ అన్ని నేను చదువుతున్నాను. వచ్చిన ఫ్యూ కామెంట్స్ అయినా నేను చదివి రిప్లై ఇస్తున్నాను. సో ఐ విష్ వీ నీడ్ టు గ్రో బిగ్గర్ యాజ్ అ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ అండ్ రీచ్ మెనీ పీపుల్ అండ్ ఎడ్యుకేట్ మెనీ పీపుల్ ఇన్ ద సెగ్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే. సో దానికి మీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే ఇంకా చాలామందికి వీడియో వెళ్తుంది. సో ప్లీజ్ డూ దట్ ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్. అండ్ యా, దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్గా స్టూడెంట్ సిరీస్ ఒకటి అండ్ కంపారిజన్ కూడా నేను చెప్పాను కదా. సో కంపారిజన్ మీద కూడా ఐ విల్ మేక్ వీడియోస్, ఒక ఫండ్ టు ఇంకో ఫండ్ కంపారిజన్స్, ఐ మీన్ మెయిన్లీ కేటగిరీ ఆఫ్ ద ఫండ్ కంపారిజన్స్, ఓకే. So that's it అండి. థ్యాంక్స్ అలాట్. See you in the next video. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.